ఆయన అండ్ మార్చ్ లోని పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుంది. అవునండి. సో హరీష్ శంకర్ గారి పవన్ కళ్యాణ్ గారి డెడ్లీ కాంబో. ఓకే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? సాన్ అంటే చాలా సంతోషము. మేము కూడా ఉస్తాద్ భగత్ సింగ్ లో మా గబ్బర్ సింగ్ టీం ఇట్లా అందరు కలిసి చేశాము. అందులో గబ్బర్ సింగ్ అంతాసిరి లాగానే చిన్నగా అంతాసిరి ఉండేది. సార్ ఎంబడి మేము ఒక సాంగ్ లో లీడ్ లో ఉంటాము. సార్ని ఆ సాంగ్ అయితే ఎంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో ఆ అభిమానులు అందరూ కాలర్ ఎగిరేస్తున్నట్ట సాంగ్ ఉంటది. అది ఇంకా రిలీజ్ కాలే సాంగ్. ఏదైనా సరే అని హరిశంకర్ సార్ మా దేవుడు. హరిశంకర్ సార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పట్టాలంటే ఏ విధంగా ఆయన చూపెట్టాలని అంటే హరిశంకర్ సార్ బాగా చూపెడతారు. దాని విధంగా అందరు హీరోలు తొడగొడితే అప్పట్లే స్టార్టింగ్ లోనే ఆయన మెడ మీద చేస్తే అది ఇక అలాగా క్లాప్స్ అలాగా లొల్లి ఆయన చూసి అదే ఆనందం అయితే చేయి మీద ఇంకా ఆనందం పడుతుంటారు. దాని మీద మా పవన్ కళ్యాణ్ సార్ ఒక సాంగ్ దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా సూపర్ ఇచ్చాడు. దీనిలో ఇంకొక 4 సాంగ్లు ఇంకా హైలైట్ ఉంటది అని మా గబ్బర్ సింగ్ టీం ఎలా గబ్బర్ సింగ్ హిట్ అయిందో ఓజీ హిట్ అయిందో దానికి 3 ఎత్తులు హిట్ అవుతుందని మా హరిశంకర్ సార్ ఫుల్ నమ్మకం ఉన్నది. ఆయన చేస్తాడు, ఖుషి చేస్తాడు పవన్ కళ్యాణ్ అభిమానులని మాకు కోరుకుంటున్నాం. ఓకే, అంటే ఎవరు ఇంట్రడ్యూస్ చేయని విధంగా ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ లోని ఫ్యాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఫ్యాన్స్ తో మేనరిజం పెట్టి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అదే నేను చెప్తున్నా సార్, ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు, ట్రెండ్ ఫాలో కాడు. అలాగా హరిశంకర్ సార్ కు పవన్ కళ్యాణ్ కోసం తెలుసు. అలాగా ఒక రెడ్ టువాల్ అయినా సరే, ఆయన చేయి పెట్టడం అయినా సరే, నడుము కట్టడం అయినా ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు. అందరు హీరోలు ఫాలో అవుతారని నేను అన్నాను. ఆయన అలా ఒక బ్యాండ్ అంతే, ఆ బ్యాండ్ ని ఫాలో అవుతుంటారని చాలా మంది అంటే మేము విన్నాం. అండ్ రీసెంట్ గా హరీష్ శంకర్ గారు అన్నారు, ఆయన తలుచుకుంటే ఎప్పుడో కోట్లు సంపాదించేవారు యాడ్లు అవి చేసి, కానీ యాడ్లు అవి చేయకుండా చాలా ప్లెజెంట్ గా వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. హాలీవుడ్ రేంజ్ దాటాల్సిన అతను హాలీవుడ్ లోనే ఉండిపోయారు అని చెప్పేసి, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఫస్ట్ నుంచి దేశం కోసం ఆలోచిస్తాడు. ఆయన ఏదైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు యాడ్ కోసము కొన్ని చేశారు, కొన్ని నోటీసులు పంపించారు. ఆయన అప్పటి నుంచే స్టార్టింగ్ హీరో నుంచే థమ్స్అప్ యాడ్ సార్దే, అప్పుడే దాన్ని అవాయిడ్ చేసిండు. కొన్ని వేరే కలిపి థమ్స్అప్ ఇట్లా ఎదిగా వస్తున్నాయని చెప్పి మా సారు ఆ విధంగా దానికి సపోర్ట్ చేయడు. ఎన్ని కోట్లు వచ్చినా కోట్లు కాదు, నాకు జనాలు కావాలని ఆలోచిస్తాడు. జనం కోసం ఏడికైనా 100 కోట్లు ఇడ్చుకోండి, ఆ సినిమా ఫీల్డ్ ఇడ్చుకోండి, రాజకీయం వచ్చి అలా డిప్యూటీ సీఎం అయ్యిండు. నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం. ఓవరాల్ గా ఫైనల్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఉస్తాద్ భగత్ సింగ్ మనం అనుకుంటాం ఆ రాజకీయ కోసం ఈ రాజకీయ కోసం కాదు, ఆయన జనాల కోసం ఏం చేయాలన్నా కూడా ఆ సినిమాలో చెప్తాడు. ఆ గబ్బర్ సింగ్ లా సార్ చేసిన అది వేరా, ఇవాళ ఒక బాధ్యతగా డిప్యూటీ సీఎం గా ఆయన ఉన్న బాధ్యతతోనే ఆ పోలీస్ క్యారెక్టర్ కి న్యాయం చేస్తాడు. న్యాయంగా ఆ పబ్లిక్ కోసమే ఏ విధంగా ముందు తీసుకోవాలా. ఈ మధ్య హిందూ ముస్లిం అన్నాడు, అది ఇది చాలా ఉన్నది. దానిలో అన్ని మతాలు ఒకటే అని చెప్పి చూపెడతానని మేము అనుకుంటున్నాం. ఓకే, సో లాస్ట్ కి ఉస్తాద్ భగత్ సింగ్ 23rd కన్ఫర్మ్ రిలీజ్? 100% రిలీజు. చాలా భారీ ఎత్తుగా మా వెయిటింగ్ ఉన్నాము. ఫ్యాన్స్ కూడా తెలంగాణ ఆంధ్ర కాదు 8 రాష్ట్రాల నుంచి వెయిటింగ్ ఉన్నారు. ఆయన మహారాష్ట్ర అయినా సరే, బెంగళూరు అయినా సరే, చెన్నై అయినా అందరు వెయిటింగ్ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ డైలాగ్ ఆ గ్లాస్ కోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేంజ్ అయింది. దాని గ్లాస్ పలుగుతే కాదు, దాన్ని ఎత్తెట్లా పలుగుతుండే అంతంత చేసి ముందుకు వెళ్తుందని. అలాంటి డైలాగ్లు ఎన్నో ఉన్నాయి. మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక ఫుల్ మిల్స్ భోజనం హరిశంకర్ సార్ అయితే పెడుతున్నాడు. థ్యాంక్ యూ.